రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించడానికి శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఎస్ మధుసూదనాచారి గారు నమస్తే అండి. నమస్తే. ఎస్ చారి గారు చెప్పండి, ఇటు సీఎం గా రేవంత్ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి సార్? చాలా చాలా అహంకారపూరితమైనటువంటి దిగజారినటువంటి మాటలు. తెలంగాణ గౌరవాన్ని కేసీఆర్ గారు తన 24-25 సంవత్సరాల ప్రస్థానంలో ఉద్యమ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా తెలంగాణ అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దితే ఇవాళ అన్ని రకాలుగా రేవంత్ రెడ్డి ప్రతి మాట ఆక్షేపణీయం. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నవాడైనా గతంలో జరిగినటువంటి మంచిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆదర్శంగా తీసుకొని తాను ఇంకా మెరుగైనటువంటి పరిపాలన అందించేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఒక బ్రహ్మాండమైనటువంటి రాష్ట్రంగా తెలంగాణ సాధించిన తర్వాత ఉన్నటువంటి అస్తవ్యస్త పరిస్థితుల్ని చక్కదిద్ది అన్ని రంగాల్లో, అది సాగునీటి రంగమైనా, తాగునీటి రంగమైనా, విద్యారంగమైనా, వైద్య రంగమైనా, ఆరోగ్య రంగమైనా, రెసిడెన్షియల్ స్కూళ్ల విషయమైనా, విదేశీ విద్య విషయంలోనైనా, పరిశ్రమల విషయంలోనైనా 10 సంవత్సర కాలంలో ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా కేసీఆర్ గారి హయాంలో సాధించినటువంటి ప్రగతి, సాధించినటువంటి దాఖలాలు ఉన్నాయా? మొన్న వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట, రాష్ట్రం వరి పంట, వరి ధాన్యంలో దేశానికి ఆదర్శంగా నిలిచింది అని అంటున్నారు. ఈ సంవత్సర కాలంలో వీళ్ళు చేసినటువంటి పనుల వల్ల దిగుబడి పెరిగిందా? కేసీఆర్ గారు 10 సంవత్సర కాలంలో సాగునీటి రంగం మీద పెట్టినటువంటి శ్రద్ధ, మనసును కరిగించి వీళ్లుగా ఉన్నటువంటి తెలంగాణ నీళ్లను బంగారు పంటలు పండేటువంటి మాగాణంగా తీర్చిదిద్దితే మళ్లీ చరిత్రను పునరావృతం చేస్తా ఉన్నారు. 2014కు ముందు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తెలుగుదేశంలో హయాంలో ఎటువంటి దయనీయమైనటువంటి స్థితి కొనసాగిందో ఆ దుస్థితిని ఆవిష్కరిస్తూ మసిబూసి మారేడకాయ చేసేటువంటి ప్రయత్నంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రతి మాట ఖండించదగింది, అవాస్తవమైంది. ఆయన నిర్వాకానికి నిదర్శనంగా నిలుస్తాయి ఈ మాటలండి. అంటే చారి గారు, ఇటు పదే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఇటు రేవంత్ విజ్ఞత లేకుండా అంటే ఆయన మాట్లాడటంపై మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన భయం. కేసీఆర్ గారు అనేటువంటి మనిషి ఆయన చేసినటువంటి పాలన వల్ల 10 మాసాల దాటక ముందే మళ్ళీ కేసీఆర్ కావాలి, రావాలి అనేటువంటి మాట ప్రతి చోట వినిపిస్తున్నది కాబట్టి దాన్ని తట్టుకోలేక, భరించలేక తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడం కోసం కేసీఆర్ గారి వ్యక్తిత్వాన్ని మాలిన్యపరిచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీని ద్వారా రేవంత్ రెడ్డి స్థాయి దినదినం దిగజారుతా ఉన్నది. సోషల్ మీడియాలో చూస్తే ఒక రోజు కనుక ఆయన సోషల్ మీడియాలో ఫాలో అయితే తను ఎటువంటి స్థితిని ఎదుర్కొంటా ఉన్నదో ఆయనకు అర్థమవుతుంది. కేసీఆర్ గారు ఈ నిర్వాహకం వల్ల గతంలో తను చేసినటువంటి అనేక అపురూప కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రజల హృదయాలలో శాశ్వతంగా తెలంగాణను బాగు చేసే ఏకైక వ్యక్తి కేసీఆర్ అనేటువంటి భావనతో ఇలా ప్రజలు ఉన్నారు. ఏంటో మరి ఇటు అలాగే అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా అంటే లేఖలు రాసి ఇటు రైతు బంధును అడ్డుకున్నది ఎవరో ప్రజలకు తెలుసని కూడా అంటున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. మరి సో దీనిపైన మీరేమంటారు? మరి రిపీట్ చేయండి. అంటే ఇప్పుడు చారి గారు, అసెంబ్లీ ఎన్నికల ముందు అయితే అంటే లేఖలు రాసి ఇటు రైతు బంధును అడ్డుకున్నది ఎవరో ప్రజలకు తెలుసని కూడా చెప్తున్నారు కదా, సో దీనిపైన మీరేమంటారు? ప్రజలకు తెలుసు. ఆ రోజు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తే, డబ్బు తయారు చేసి ఉంచితే దాన్ని ఎలక్షన్ కమిషన్ ద్వారా ఆపించిండు. ఆయన మొదటి దఫాగా ఇచ్చినటువంటి డబ్బులు కేసీఆర్ గారు రైతు బంధు ఇవ్వడం కోసం పెట్టినటువంటి డబ్బులే. ప్రతి విషయానికి గతంలో కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, సెలక్షన్ ప్రాసెస్ అంతా అయిపోయి ఒక సర్టిఫికెట్ ఇవ్వడం పెండింగ్ లో ఉంటే అటువంటి వాటిని కూడా తన ఖాతాలో వేసుకొని ప్రజల్ని నమ్మించేటువంటి చిలిపి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ వెర్రిమొర్రి వేషాలన్నీ కూడా ప్రజలకు అర్థమైనాయి కాబట్టి ఇవాళ అడుగడుగున రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పాలన ప్రజలు నిలదీస్తా ఉన్నారు. రైట్ చారి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.